జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. తాతయ్య. ఒరే విశ్వం, నాన్నగారు, ఈ పెళ్ళొద్దు, ఇలాంటి భర్తొద్దు అని అలాంటివేమన్నా చెప్పాలనుకుంటుందేమో. వినడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరని తనకి చెప్పరా? అది కాదు తాతయ్య. తలెత్తుకొని తిరిగే పరిస్థితి నుండి తల వంపులతో తిరిగే పరిస్థితికి పడిపోయాం. చేతులెత్తి నమస్కరించే జనాలు వేలెత్తి చూపించే స్థాయికి దిగజారిపోయాం. ఇలాంటి పరిస్థితిలో తన పెళ్లి చేయడమే కష్టం. అలాంటిది ఇష్టమైన వాడు కావాలి, ఇష్టం వచ్చిన దారిలోనే నడవాలి అంటే కుదరదని తనకి చెప్పండి. బొమ్మల పెళ్లికైతే ఇష్టాలు చూడనవసరం లేదు తాతయ్య. కానీ మీరు చేసేది మీ మనవరాలి పెళ్ళి. చిన్నప్పటి నుంచి విలువలు నేర్పిస్తూ పెంచి ఇప్పుడు ఆ విలువలకే అర్థం తెలియని కుటుంబానికి నన్ను కోడలిగా పంపిస్తారా? రే సుబ్బు, నానా, ఇక్కడ విలువలు మర్చిపోయింది ఎవర్రా? అది నానా. పెద్దవాళ్ళని గౌరవించకుండా ఈ గడప దాటిందెవరు? తను కాదా? జరిగిన దాంట్లో ఈశ్వరి తప్పేమీ లేదని తెలిసింది కదా మావయ్య గారు. తప్పు ఒప్పైపోయింది, మచ్చ మొత్తం చెరిగిపోయింది అనుకుంటే అది మన భ్రమే. ఈశ్వరి నిర్దోషి అయ్యుండొచ్చు, కానీ అది జనాల బుర్రకి అంత త్వరగా ఎక్కదు. ఈశ్వరి మీద పడ్డ మచ్చ అంత త్వరగా చెరిగిపోయేది కాదు. ఆ మచ్చని చూసి ఏ మగాడు ముందుకు రాడు. వచ్చిన వాళ్ళని వద్దనుకుంటే మనకన్నా బుద్ధి తక్కువ వాళ్ళు మరొకరుండరు. మరొక్కసారి ఆలోచించండి తాతయ్య. ఆలోచించడానికి, అందర్నీ గౌరవించడానికి తనకి ఇదే చివరి అవకాశమని కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలంటే వచ్చిన వాడి ముందు తల ఉంచుకొని తాళి కట్టించుకోవాలని తన బుర్రకెక్కించండి. నా మాట కాదన్నా, మాటిచ్చి మళ్ళీ తప్పినా ఈ ఇంట్లో శవాలేస్తాయని తనని హెచ్చరించండ్రా. తమరేంటి బాబు ఇక్కడ? తమరి వల్ల పడ్డ నిందలు, అంటిన మచ్చలు చాలు. మళ్ళీ ఏం ఉపద్రవాన్ని మోసుకొచ్చారు? నీ స్కూటీని అలా రోడ్డు మీద వదిలేయలేక బాగు చేయించి తీసుకొచ్చాను. తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.